నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. నేను ఆల్మోస్ట్ 10:30కి అలా లేచా. సో అండ్ ఈరోజు కాలేజ్కి లీవ్ కూడా పెట్టాను. ఎందుకంటే నిన్న మనం తిన్నాం కదా, లోటస్ బిస్క్ ఆఫ్ అంట. సో అది తిన్నాము. అది తినడం వల్ల ఈరోజు స్టమక్ బాగా అప్సెట్ అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత. అంటే మార్నింగ్ లేచాను బట్ కాలేజ్కి వెళ్దాం అనుకున్నాను, బట్ స్టమక్ అప్సెట్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ పడుకొని ఇంకా 10:30కి అలా లేచా. సో అది సంగతి. సో అంటే నిన్న మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ కూడా మనం తిని ఫస్ట్ మీల్ వచ్చేసి దోశ కాబట్టి అది కూడా హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి అంటే బాడీలో హీట్ ఇంకా ఎక్కువ అవుతుంది అది దోశ కానీ అట్లాంటివి తిన్నా కూడా. సో వాటర్ కూడా ఎక్కువ తాగినా అంటే దాని తర్వాత తిన్నాం కాబట్టి మనకి ఏమన్నా అంటే ప్లస్ వర్కౌట్ కూడా చేశాం కదా ఎంజీ విమాన్లో. సో దానివల్ల ఏమన్నా ఇది ఉండొచ్చేమో, అంటే హీట్ ఇంకా ఎక్కువైందేమో అనేసి నేను అనుకుంటున్నా. లేదంటే అది నాకు పడలేదా అని చెప్పేసి అనుకుంటున్నా. సో అది సంగతి. సో ఈరోజు ఏం లేదు, నిన్నటి వీడియో కొంచెం ఎడిట్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం కాసేపు నిద్రపోతా. ఇంకా నిద్రపోయి దాని తర్వాత ఒక 2 hours నిద్రపోయి దాని తర్వాత మళ్ళీ లేచి మనకి అబ్జర్వేషన్ రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 days అసలు టచ్ కూడా చేయలేదు. ఆ రోజు నైట్ రాయడమే. సో ఇంకా అదే మొన్న నైట్ రాయడమే. ఇంకా మళ్ళీ నేను అసలు తాకలేదు బుక్లు. సో ఈరోజైనా కాసేపు రెస్ట్ తీసుకొని కాసేపు అబ్జర్వేషన్స్ రికార్డ్స్ ఫినిష్ చేసుకుందాం. అండ్ నిన్నటి వీడియో కూడా ఎడిట్ చేసేసి పోస్ట్ చేస్తా ప్రైవేట్లో పెట్టి. దాని తర్వాత ఈవినింగ్ పబ్లిక్లోకి పెడతా. సో అది సంగతి. సో స్టే ట్యూన్. నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 7:20 అవుతుంది. అండ్ నిన్నైతే ఏం అంతగా షూట్ చేయలేదు, జస్ట్ ఇంట్రో ఇచ్చేసా. ఇంకా ఈరోజు ఇప్పుడు మళ్ళీ కెమెరా టచ్ చేస్తున్నాను. కెమెరా అంటే మొబైల్ టచ్ చేస్తున్నా వీడియో షూట్ చేయడం. సో ఇప్పుడైతే మనకి అంటే నేనేం చేయలేదు అంతగా, జస్ట్ ఇంకా మధ్యాహ్నం అంతా ఆఫ్టర్నూన్ 6 దాకా మళ్ళీ పడుకున్నా. సో 6 దాకా పడుకునేసి ఇంకా మళ్ళీ సాయంత్రం ఆ వీడియో మొన్నటి వీడియో సండే వీడియో అప్లోడ్ చేస్తుంటే అది అప్లోడ్ అవ్వలేదు. నిన్న 50% అప్లోడ్ అయ్యింది. అండ్ ఇంకా ఇందాక సాయంత్రం కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ ట్రై చేశా. సో అది 73% ఎక్కుంది. అదే 73% అప్లోడ్ అయ్యింది. సో చాలా స్లోగా ఉంది మనకి అప్లోడ్ స్పీడ్ అయితే. సో వీడియోస్ అంటే షూట్ చేయడం అయితే టైం టు టైం చేసినా అప్లోడ్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోతుంది అనమాట అన్నిటికంటే. సో అది ట్రై చేస్తున్నా, డే బై డే అయినా పోస్ట్ చేస్తా మోస్ట్లీ. సో డే బై డే అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడైతే మనకి లెగ్ వర్కౌట్ ఉంది. సో ఆ లెగ్ వర్కౌట్ తొందరగా ఫినిష్ చేసుకొనేసి కొంచెం వర్క్ ఉంది, వేరే వర్క్. సో అది చూసుకోవాలి. సో అది సంగతి. నమస్తే మామ. సో ఇప్పుడే వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. సో కోర్ వర్కౌట్స్ చాలా కష్టంగా ఉన్నాయి, ఎందుకంటే నేను ఇంతకు ముందు నుంచి అసలు ఇప్పుడు దాకా అంటే చాలా రేర్ చేస్తాను అనమాట కోర్ వర్కౌట్స్ మాత్రమే. సో అందుకని చెప్పేసి కోర్ వర్కౌట్స్ చాలా హార్డ్ అనిపించాయి. అండ్ లెగ్ వర్కౌట్ కూడా కొంచెం హార్డ్ అనిపించింది, ఎందుకంటే ఈరోజు చాలా తక్కువ క్యాలరీస్ తిన్నాము. అది కూడా ఓన్లీ 1 మీలే తిన్నా. వర్కౌట్కి ముందర అయితే 2 బనానాస్ తిన్నా అంతే. అండ్ వర్కౌట్ అయితే కొంచెం బాగానే జరిగింది. వర్కౌట్ చేసే మూడ్ కూడా లేదు ఈరోజు, బట్ చేశా. ఎందుకంటే కన్సిస్టెన్సీ, నేను చెప్పాలంటే కన్సిస్టెన్సీ అనేది బాగా మెయింటైన్ చేసేది వీడియోస్ అప్లోడింగ్లో మాత్రమే. టెక్నికల్ ఇష్యూస్ లైక్ అప్లోడింగ్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల వీడియోస్ లేట్ అవ్వచ్చు. బట్ షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ నేను కన్సిస్టెన్సీగా చేస్తున్నా. ప్లస్ వర్కౌట్ కూడా కన్సిస్టెన్సీగా చేద్దాం అనేసి చేస్తున్నా కూడా. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండిలింగ్ అంటే నేను దేని మీద ఎఫర్ట్స్ పెట్టాను అంటే, సో లైక్ ఇప్పుడు వీడియోస్ అప్లోడింగ్ మీదే నేను ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెడుతున్నా చెప్పాలంటే.
సో ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది నాకు వీడియోస్ అప్లోడింగ్కి కూడా, ఎడిటింగ్కి కూడా. నేను చేసేది చాలా తక్కువ ఎడిటింగే, పెద్ద హైప్ అనేమి ఉండదు. నార్మల్గా జనరల్గా చేసే ఎడిటింగే, జస్ట్ కటింగ్ చేసి అక్కడక్కడ కలరింగ్ కొంచెం అంటే లైక్ కొంచెం బాగా కనిపించేటట్టు అలా చేస్తున్నా, జస్ట్ అంతే. ఇంకా చాలా ఎక్కువ ఏమి నేను చేయట్లేదు, జస్ట్ కట్ చేసి అంతా కంబైన్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. కొంచెం కలర్ ఎక్కువ, బ్రైట్నెస్ తక్కువ అట్లా పెట్టడం. దానికి మించి ఇంకేం నేను ఎక్కువ ఎడిటింగ్ కూడా చేయట్లేదు. దానికే నాకు ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మంచి క్లిప్స్ అనేవి తీసి, ప్లస్ ఇవన్నిటికంటే నాకు ఎక్కువ అప్లోడింగ్ టైం ఎక్కువ పడుతుంది. అక్కడ నాకు టైం చాలా వేస్ట్ అవుతుంది. సో అట్లా టైం మేనేజ్మెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో అది కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోస్ కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తున్నా, బట్ నా స్టడీస్ అనేవి చాలా వెనకబడిపోయినాయి చెప్పాలంటే. అసలు నేను 1 వీక్ అవుతుంది కదా, 1 వీక్ పైన అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా. సో ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, బట్ ఈ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి నేను జస్ట్ రికార్డ్ అండ్ అబ్జర్వేషన్ మాత్రమే 1 డే నైట్ కూర్చొని రాశాను. జస్ట్ 1 డే నైట్ అంటే ఆల్మోస్ట్ ఒక 2:30-3 వరకు రాశానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, అంతే. ఇంకా తర్వాత అసలు బుక్స్ కూడా టచ్ చేయలేదు. సో అట్లాగా ఓన్లీ దీని మీద ఎక్కువ టైం ఇవ్వడం కానీ అట్లా చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి అంటే నాకు ఒకటి మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ అప్లోడింగ్ అనేది లేట్ అవ్వడం, ప్లస్ ఈ ఇంటర్నెట్ చాలా స్లోగా ఉంది మాకు ఇక్కడ. సో అందుకని అట్లా కొంచెం మంచిగా ప్లాన్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. సో ఈ డైలీ టాస్క్స్ అనేవి ఖచ్చితంగా ఫినిష్ చేస్తున్నా, బికాజ్ మనం ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకున్నాం కాబట్టి, అండ్ డైలీ వీడియోస్ కూడా ఛాలెంజింగ్గా పెట్టుకున్నాం కాబట్టి, అట్లీస్ట్ నేను 3 minutes వీడియో ఉన్నా కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తున్నా మీరు చూసుకుంటే. సో అట్లాగా అంటే దీనివల్ల ఏమొస్తుంది అంటే మన కన్సిస్టెన్సీగా ఉండగలుగుతున్నామా లేదా అనేది ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇన్ని డేస్ నేను కన్సిస్టెన్సీగా ఉంటున్నా అంటేనే నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక దాని మీద అని చెప్పేసి కన్సిస్టెన్సీగా ఉందామని చెప్పేసి ఎప్పుడు లేను. అంటే జస్ట్ ఉన్నాను, బట్ లైక్ ఎలా అంటే 5 days చేసాము వర్కౌట్స్ కానీ ఏవైనా కన్సిస్టెన్సీగా వర్క్ అనేది ఏదో ఒకటి వర్క్ చేసాం. సో ఒక 2-3 days గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ ఇంకంతే చేయను తర్వాత నుంచి. సో అట్లాగా బ్రేక్ పడిపోవడం. సో కన్సిస్టెన్సీగా ఒక 6 days చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ పడిపోవడం. సో ఈ వీడియోస్ అప్లోడింగ్ మాత్రం ఆల్మోస్ట్ ఇది 13th వీడియో అనమాట. నిన్నటి వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి, సో ఇది 13th వీడియో. రెండింటిని క్లబ్ చేసి ఈ వీడియోలోనే పెడతాను. 13th and 14th డే వీడియోస్ అనమాట. సో ఈ 14 days నేను చాలా కన్సిస్టెన్సీగా ఉన్నా, బట్ డైట్లో అయితే లేను. అంటే ఒక మంచి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకుందాం అన్నా కూడా ప్రోటీన్ ఫుడ్స్ కూడా తీసుకోలేదన్నమాట నేను. సో అట్లాగా మంచిగా ప్లాన్ చేసేద్దాము అని అనుకుంటున్నాను. సో చూద్దాము ఎలా జరుగుతుంది ఏంటో. సో ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఇది చాలా లాంగ్ వీడియో అయిపోద్ది, ఎందుకంటే నిన్నటి ఇంట్రడక్షన్ వీడియో అండ్ ప్లస్ ఈరోజు వర్కౌట్ చాలా తక్కువ పెడతానులే, ఎందుకంటే అది లాంగ్ వీడియో అయిపోద్ది. అండ్ లాస్ట్ 3 to 4 reps అలాంటివి మాత్రమే పెడతాయి, ఎందుకంటే అవి చాలా హార్డ్గా వస్తాయి. ప్లస్ నాకు నెక్స్ట్ వీక్ ప్రోగ్రెషన్ అనేది కొంచెం చూసుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ రెప్స్ పెట్టాము. అంటే స్టార్టింగ్ రెప్స్ పెట్టినప్పుడు ఏంటంటే మీకు చాలా ఎనర్జెటిక్గా వర్కౌట్ చేస్తాం కాబట్టి పెద్దగా ఏం తెలీదు. అదే లాస్ట్ ఫెయిల్యూర్ అంటే మనం చేయలేకపోతున్నాం కదా, లాస్ట్ రెప్స్ వరకు వెళ్ళామనుకోండి, సో అక్కడ మీకు ప్రోగ్రెస్ అనేది బాగా అర్థం అవుతుంది. సో మీరంతా ప్రోగ్రెస్ వచ్చింది నెక్స్ట్ వీక్కి అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి, సో నేను అలా చేద్దాం అనేసి అనుకుంటున్నా. కంక్లూజన్ ఏంటి అంటే, సో అన్నిటినీ బ్యాలెన్స్డ్గా మనం మెయింటైన్ చేయాలి. సో బ్యాలెన్స్డ్గా మెయింటైన్ ఎలా చేయాలి అనేసి ఎక్కువ ఆలోచిస్తున్నా. సో దీనికి మాత్రమే ఇంత టైం అన్నట్టు సెట్ చేసుకోవాలా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్కి అనుకోండి, సో ఎడిటింగ్ నాకు తొందరగానే అయిపోద్ది, ఎందుకంటే నేను పెద్ద ఎడిటింగ్ ఏం చేయట్లేదు కాబట్టి జస్ట్ ఒక 40 to 45 minutesలోనే అయిపోద్ది నాకు ఎడిటింగ్ మాత్రం. సో ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి దాంతో ఏం ప్రాబ్లం లేదు. బట్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏంటి, అప్లోడింగ్ మాత్రమే. సో అప్లోడింగ్ అనేది లేట్ అయిపోతుంది, అప్లోడింగ్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉంది. సో అదొక్కటే కొంచెం మైనస్ పాయింట్. అండ్ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి నేను ఇంకేం చేయట్లేదు వర్క్, అసలు స్టడీస్ బుక్స్ తాకట్లేదు అనమాట నేను 1 week చూసుకుంటే. సో అది ఏదైతే ఈ వీడియోస్ అప్లోడింగ్కి మాత్రమే మనం టైం ఎలా ఇవ్వాలంటే 2 hours మాత్రమే టైం పెట్టుకుంటా. సో ఈ 2 hours మాత్రమే. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 40 to 45 minutes అనేది ఎడిటింగ్కి పడితే, మిగతా ఏదైతే టైం ఉంటుందో సో 2 hours 1 hour 15 minutes
సో ఆ 1 అవర్ 15 మినిట్స్ లేదా 1 అవర్ జస్ట్ అప్లోడింగ్కి మాత్రమే అట్లా వదిలేసి అప్లోడింగ్ చేసేసి అలా పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి, సో స్టడీస్కి ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి, సో మెయిన్ అదే కాబట్టి, సో అట్లా సో స్టడీస్కి కూడా కొంచెం ఇంకా దీనికి మాత్రమే ఈ టైం పెట్టుకుంటా. ఇంకా మిగతా అంతా స్టడీస్లో కానీ మనకి ఇంకా ఏదైతే కాలేజ్ వర్క్స్ ఉంటాయో ఆ కాలేజ్ వర్క్స్ కానీ ఫినిష్ చేసుకోవాలి. సో ఇప్పుడే ఈ వీడియో షూట్ చేసేటప్పటికే నాకు 10 అవుతుంది. సో 8:30 అలా అవుతుందన్నమాట టైము. సో ఇంకా సాయంత్రం వచ్చి ఏం తినలేదు, జస్ట్ వర్కౌట్స్కి ముందర 2 బనానాస్ తిన్నాను అంతే. సో అట్లాగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ప్లస్ బ్యాలెన్స్డ్గా చేయాలన్నమాట. సో ఇట్స్ వెరీ టఫ్ అనిపిస్తుంది నాకైతే ఈ 14 డేస్ చేసిన తర్వాత. ఓన్లీ నేను ఎఫర్ట్ అనేది ఈ వీడియోస్ మీద మాత్రమే పెడుతున్నా. సో బ్యాలెన్స్ చేయాలి దీనంతా. సో చేద్దాం, మంచిగా సెట్ చేయాలి. సో బ్యాలెన్స్ ఎలా చేయాలి ఏంటనేది ఇంకా కొంచెం మంచిగా నేను తెలుసుకొని మీకు కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. యా, సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇప్పుడే వర్కౌట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వర్కౌట్ ఫినిష్ అయింది కాబట్టి కాసేపు వాకింగ్ చేస్తాను. సో వాకింగ్ చేసి దాని తర్వాత తినేసి ఇంక ఈ వీడియో మెయిన్ క్లిప్స్ ఏవి ఉంటాయో ఆ ఒక దాంట్లో సెట్ చేసుకుంటా. అంటే ఎడిటింగ్ ఏం చేయను, జస్ట్ ఆ క్లిప్స్ని మాత్రమే ఒక దగ్గర పెట్టేసి మిగతా అన్నీ డిలీట్ చేసేసి ఇంకా ఇంకేముంది తినేసి ఇంకా కాలేజ్ వర్క్స్ ఉన్నాయి. సో ఏమున్నాయో కూడా మర్చిపోయా. అట్లా ఎక్కువ ఎఫర్ట్ అనేది దీని మీద పెట్టాను అనమాట, వీడియోస్ మీద. బట్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. స్టార్టింగ్లో ఇలా కెమెరా పెట్టి మాట్లాడేటప్పుడు ఏంటంటే అసలు ఆ మాటలు రాలా. కానీ ఇప్పుడు ఏంటంటే అలా కెమెరా పెట్టాను, జస్ట్ ఇలా మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అనేది పక్కన పెట్టేస్తే, అంటే ప్రతిదీ పిన్ టు పిన్ అండ్ పాయింట్ టు పాయింట్ అన్నట్టు కాకుండా ప్లానింగ్ ఏం లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టు మాట్లాడడం. జస్ట్ దాంట్లో ఏవి క్లిప్స్ బాగుంటాయో, మోస్ట్లీ నేను పెద్దగా ఏం చేయను, క్లిప్స్ కూడా రాగానే పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో మనకి ఏంటంటే కొంచెం కష్టంగా ఎడిటింగ్ అంటున్నా, ఈ షూటింగ్ కానీ ఇట్లాగా వీడియో షూట్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే కొన్ని 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 1.5 మంత్ కానీ అయిన తర్వాత మనకి ఓకే ఇది మనమేనా ఇట్లా షూట్ చేసింది అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో అట్లా అందుకోసం అని చెప్పేసి నేను చాలా రాగా పెడుతున్నా ప్రతిదీ, పిన్ టు పిన్ అని చెప్పేసి క్లిప్స్గా అంత కనిపిదు మీకు. మీరు ఏదైనా లాంగ్గా వీడియో చూస్తున్నా అంటే కంటిన్యూగా వీడియో వచ్చేటప్పుడు క్లిప్స్గా కనిపిదు అట్లా. సో అలా ప్లాన్ చేస్తున్నా. సో ఇది మన సెకండ్ మీల్ అనమాట. సో దీనిలో 2 eggs అండ్ అలాగే 2 onions అండ్ 1 టమాటో. సో అది అంతా మిక్స్ చేసేసి వేస్తా. అండ్ ఇది వచ్చేసి అరటికాయ కూర. సో కొంచెం అన్నం అంతే. సో ఇది తినేసి మనకి కాలేజ్ వర్క్స్ ఉన్నాయి. సో కాలేజ్ వర్క్స్ చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు టైం అయితే 9:27 అవుతుంది. సో ఒకేసారి నేను మన డైలీ టాస్క్స్ చెప్పేసి వీడియో ఎండ్ చేస్తాను. సో స్టెప్స్ అయితే ఆల్మోస్ట్ 7,000 8,000 అలా అయ్యాయి. 10:30 10:45కి మనం పడుకుంటాం కాబట్టి ఆ లోపు పెట్టలేదన్నా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో రెగ్యులర్ వీడియోస్ వచ్చేసి నిన్న ఒక్కటే మిస్ అయ్యింది, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్. మనకి అప్లోడింగ్ స్పీడ్ అనేది చాలా స్లోగా ఉందని చెప్పేసి ఇందాకే చెప్పాను మీకు, ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ సెషన్. సో ఈరోజు బాగానే జరిగింది అండ్ అంతే. సో ప్రస్తుతానికి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. అప్పుడప్పుడు మనలో ఉన్న చెఫ్ని బయటికి తీస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు. సో అంతే.